హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా రెసిపీ వచ్చి మెంతి కూర పప్పు అనమాట. ఫస్ట్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మెంతి కూర పప్పు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ఈ మెంతి కూర పప్పు అన్నంలోకే కాదండి, చపాతీలోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట మెంతి కూర పప్పు. ఎందుకంటే దీంట్లో ఆకుకూర ప్లస్ పప్పు ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచిది. ఇప్పుడైతే చూద్దామా మరి ఎలా చేయాలో. చూడండి, ఇప్పుడు మనం మెంతికూర పప్పుకి మెంతికూర అలాగే కందిపప్పుని 10 minutes నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. అలాగే ఆనియన్స్, టమోటా, రెడ్ చిల్లీ తీసుకున్నాను. రెడ్ చిల్లీ లేకపోతే గ్రీన్ చిల్లీ అయినా తీసుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు తీసుకున్నానండి. దీన్ని కూడా నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు తీసుకుంటున్నానండి. 4 చల్లమిరపకాయలు. ఇవి లేకపోయినా పర్లేదు, చల్లమిరపకాయలు లేకపోయినా పర్లేదండి. చూడండి, 10 minutes పప్పు నానబెట్టుకున్నాను కదా. ఇప్పుడు పప్పులో సరిపడా వాటర్ వేసుకున్నానండి, కర్రీకి సరిపడా వాటరు. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. మనం తీసుకున్నాం కదండి రెడ్ చిల్లీ, ఆ రెడ్ చిల్లీ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు టమోటా, ఆనియన్స్ కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు అలాగే మెంతికూర కూడా యాడ్ చేస్తున్నానండి. ఆకుకూరలు బాగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి, మెంతికూర కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను. ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. ప్రెషర్ కుక్కర్లో అడుగున కొంచెం వాటర్ పోసేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను. చిన్న కుక్కర్ ఉంటే చిన్న కుక్కర్లోనే వేసి పెట్టేసుకోవచ్చు అన్నీ. ఈ విధంగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసి 4 విజిల్స్ రానియాలండి. ఇప్పుడు 4 విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, కుక్కర్లోంచి పప్పు తీసేసాను. ఇప్పుడు సాల్ట్ను చింతపండు యాడ్ చేసేసి మెదిపేసుకుంటున్నాను ముద్దకంతో. ఇప్పుడు చూడండి, బాండ్లు పెట్టేసుకున్నాను పొయ్యి మీద. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందాక తీసుకున్నాను కదండి పోపు దినుసులు, అవన్నీ యాడ్ చేసేసుకున్నాను. వెల్లుల్లిని కచ్చాపచ్చాగా నలగొట్టేసుకోవాలి. అలాగే కొంచెం అంత ఆనియన్ కూడా వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ పోపు అంతా వేగిన తర్వాత కర్రీలో యాడ్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే నేను పోపు వేసేసాను. చూడడానికి కూడా చాలా బాగుంది కదా కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్స్ పెట్టండి. అలాగే మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను మీకు చూపించడానికి. చాలా బాగుంది కదా చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.